గ్రీన్ కార్డ్ హోల్డర్లకు షాకులు ఇస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వారి సోషల్ మీడియా ఖాతాలను వెరిఫై చేసేందుకు కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామంటున్నారు. అమెరికాలోని భారతీయులు ట్రావెలింగ్ సమయంలో ఖచ్చితంగా సంబంధిత పత్రాలను దగ్గర పెట్టుకోవాలంటూ అడ్వైజరీ కూడా జారీ అయింది. అటు బ్రిటన్ సైతం వీసా ఫీజుని పెంచేసింది. దీంతో విదేశాల్లో సెటిల్ అవుదామనుకునే వారికి కష్టకాలం వచ్చేలా కనిపిస్తోంది. అమెరికాలో నివసిస్తున్న గ్రీన్ కార్డ్ హోల్డర్లకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులు తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలు ఇవ్వాల్సిందేనంటూ కండిషన్ పెడుతోంది ట్రంప్ సర్కార్. ఇమిగ్రేషన్ రూల్స్ ను మరింత కఠినతరం చేస్తోంది. గ్రీన్ కార్డ్ పై అమెరికాలో నివసిస్తున్న వారు, పర్మనెంట్ రెసిడెన్సీ కోసం లేదా ఆశ్రయం కోసం అప్లై చేసుకునేవారు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కు సోషల్ మీడియా అకౌంట్ల ఖాతాలను సమర్పించాల్సి ఉంది. అమెరికాలో ఉంటూ దేశంపై, ప్రభుత్వంపై విమర్శించే వారిపై చర్యలు తీసుకునేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమవుతోంది. ఇప్పటికే అమెరికాలో ఉంటే వివిధ దేశాల రాజకీయాలపై కామెంట్లు చేసే వారిపై ట్రంప్ కొత్త పాలసీ ప్రభావం చూపనుంది. ఇప్పటికే అమెరికా అంటే వివిధ దేశాల రాజకీయాలపై కామెంట్లు చేసేవారిపై ట్రంప్ కొత్త పాలసీ ప్రభావం చూపనుంది. పోస్టులు తెలుగులో పెట్టినా, మరే భాషలో పెట్టినా సరే ట్రాన్స్లేషన్ చేయించుకుని మరీ అమెరికా అధికారులు వాటిని చూస్తారు. వీడియోలను సైతం క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. నెగిటివ్ కామెంట్లు చేస్తే ఇమిగ్రేషన్ చెక్స్ ఎదుర్కొనాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుల గుర్తింపుతో పాటు అమెరికా జాతీయ భద్రత, పబ్లిక్ సేఫ్టీ, అప్లికెంట్ల స్క్రీనింగ్, వెరిఫికేషన్ ప్రాసెస్ లో భాగంగా సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించనున్నట్టు పేర్కొంది ట్రంప్ ప్రభుత్వం. Nearly 180,000 illegal immigrants with criminal records ordered deported from our country are tonight roaming free to threaten peaceful citizens. Illegal immigrant families who have crossed the border so far this year already exceeds the entire total from 2015. They are being released by the tens of thousands into our communities with no regard for the impact on public safety or resources. One such border crosser was released and made his way to Nebraska. There, he ended the life of an innocent young girl named Sarah Root. అమెరికాలో ఉంటున్న గ్రీన్ కార్డ్ హోల్డర్లు, H-1B వీసా, F-1 వీసా హోల్డర్లు విదేశాలకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ట్రంప్ సర్కార్ ఆదేశించింది. 43 దేశాలకు చెందిన పౌరులపై ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో భారత్, చైనా లేవు. అయితే ఇండియన్స్ వేరే దేశాలకు వెళ్లినా డాక్యుమెంట్లన్నీ దగ్గరే పెట్టుకోవాలని ఇమిగ్రేషన్ అటార్నీలు ట్రావెల్ రిస్క్ అడ్వైజరీలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ దేశాన్ని విడిచి వెళ్లొద్దంటున్నారు. అమెరికాలో ప్రవేశించే, నిష్క్రమించే సమయంలో తనిఖీలు మరింత ఎక్కువగా ఉంటాయని, సహనంగా ఉండాలని పేర్కొన్నారు. విదేశాల్లో ఎక్కువ కాలం ఉండి అమెరికాకు తిరిగొచ్చే వలసదారులు కస్టమ్స్, బోర్డర్ అధికారులు అడిగే సుదీర్ఘ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. వలసదారులంతా తమ స్వదేశీ పాస్పోర్ట్ తో పాటు అన్ని పత్రాలను దగ్గర పెట్టుకోవాలి. గ్రీన్ కార్డ్, వీసా, రీ ఎంట్రీ పర్మిట్, ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్, ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు, వేతన స్లిప్పులు వంటివి సరిచూసుకోవాలి. విద్యార్థులైతే సంబంధిత కళాశాల, యూనివర్సిటీ ఇచ్చిన అనుమతి పత్రంతో పాటు యుఎస్ బ్యాంకు ఖాతా వివరాల వంటివి చూపించాల్సి ఉంటుంది. లేకపోతే స్వదేశాలకు వెనక్కి పంపించే ఛాన్స్ ఉంది. ట్రంప్ సర్కార్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లో భాగంగా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు, మంచి జీతాలు ఇవ్వాలనుకుంటోంది. సగటు అమెరికన్ వార్షిక వేతనం $60,000 ఉంటే H-1B వీసాతో ఉద్యోగం చేస్తున్న ప్రవాస భారతీయుని జీతం $110,000 ఉంది. ఇది స్థానికుల్లో కొంత కంటగింపునకు కారణమవుతోంది. మన దేశీయులే కాదు, చాలా మంది విదేశీ ప్రొఫెషనల్ స్థానిక అమెరికన్ కన్నా ఎక్కువ సంపాదిస్తూ దర్జాగా బతుకుతున్నారు. దీంతో తమ జాబ్స్ ను విదేశీయులు ఎగరేసుకుపోతున్నారనే భావం స్థానికుల్లో బలపడుతోంది. తమకు ఓటేసిన వారిని సంతృప్తి పరచాలన్న భావనలో ఉన్నారు ట్రంప్. అందుకే వీలైనంత ఎక్కువ మంది విదేశీయులను అమెరికా నుంచి తరిమేసే పనిలో ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. లేకపోతే స్థానికుల్లో ఆయన పట్ల వ్యతిరేకత వచ్చేలా ఉంది. అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులను వెనక్కి పంపించేందుకు శతాదా ప్రయత్నిస్తోంది. 35 ఏళ్లుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్న కొలంబియాకు చెందిన ఒక జంటను దేశం నుంచి బహిష్కరించారు. 3 పిల్లలకు జన్మనిచ్చినా సరైన పత్రాల్లేవన్న సాకుతో వారిని అరెస్టు చేసి కొలంబియాకు పంపించేశారు.
ఎటువంటి నేర చరిత్ర లేకుండా జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అమెరికాను తమ దేశమే అనుకున్నారు. కానీ ట్రంప్ యంత్రాంగం ఒప్పుకోలేదు. ముఖ్యంగా లాటిన్ అమెరికా వలసదారులను ఎట్టి పరిస్థితుల్లోనైనా వెనక్కి పంపించాలన్న పట్టుదలతో ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. అటు యూరోపియన్ దేశాలు వలసదారులను వెనక్కి పంపించే పనిలో ఉన్నాయి. కొత్త వారికి వీసాలు రావటం కష్టతరం చేస్తున్నాయి. బ్రిటన్ సైతం వీసా ఛార్జీలను పెంచింది. పర్యాటకులతో పాటు ఉన్నత చదువుల కోసం బ్రిటన్కు వెళ్లే విద్యార్థులపై మరింత ఆర్థిక భారం పడనుంది. కొత్త వీసా ఛార్జీలు ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం 6 నెలల బ్రిటన్ వీసా ఫీజు £115, అంటే దాదాపు 13,000 రూపాయలు ఉండగా దాన్ని 10% పెంచారు. 2 ఏళ్ల కాలపరిమితి వీసా రుసుము కూడా పెరిగింది. ప్రధాన దరఖాస్తుదారు సహా వారి డిపెండెంట్లు ప్రస్తుతం 55,000 చెల్లించాల్సి ఉండగా అది 60,000కు పెరగనుంది.